గురుగారు, ఏ వస్తువు ఏ రోజు కొంటే మంచి అదృష్టం ఉంటుందంటారు? ఇక్కడ వస్తువు అన్నారు కాబట్టి మనిషి జీవితమే మెటీరియల్ లైఫ్. అంటే ఎన్నో రకాల వస్తువులపైన పడకపోతే మనిషి బతకలేడు. ఇప్పుడు అడవుల్లో నివసించే వాళ్ళకి డబ్బులు అవసరమే లేదు. ఇక్కడ వాళ్ళకి డబ్బులు పెడితే అక్కడ చెట్లు రాలి ఆకులుకునే విలువ కూడా ఆ డబ్బుకు ఉండదు. అడవిలో మనము సమాజంలో ఉన్నాం కాబట్టి మనకు డబ్బు కూడా ఒక వస్తువే. ఒక వస్తువు ఒక 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 1,00,000 రూపాయల వస్తువు ఒకటి ఉంటుంది. మనం హాల్లో అందరూ కనిపించేలా పెడతాం. అదే ఓ 500 రూపాయల నోటు ఉంటుంది, అది ఎక్కడంటే అక్కడ పెడతామా? లేదు, పెట్టం. ఆ వస్తువేమో 1,00,000 రూపాయలు, అది మాత్రం పెట్టేస్తున్నాము. 500 రూపాయల నోటు అది మాత్రం ఎక్కడంటే అక్కడ పెట్టము. దీని విలువ కన్నా ఎక్కువ విలువైందని అక్కడ పెట్టేస్తున్నాం. రెండు వస్తువులు అని చెప్పాను నేను ఇప్పుడు. మరి ఎందుకు అలా పరిస్థితి? ఎందుకు పెట్టము 500 రూపాయల నోటు మాత్రం? అది కూడా వస్తువే కదా. దానైతే భద్రంగా లోపల పెడతాం, పై జోబులు కూడా లో జోబులు పెడతాం. అంటే వస్తువు రూపం మార్చుకున్నప్పుడు దాని యొక్క ప్రాధాన్యత, ప్రాశస్త్యం, వాల్యూ రకరకాలుగా మారిపోతాం. అదే 1,00,000 రూపాయల నెక్లెస్ హాల్లో పెడతామా? 1,00,000 రూపాయల విగ్రహం అయితే పెడతాం. ఓ 10,000 రూపాయల రింగు బాత్రూంలో మర్చిపోయి చేస్తే పరిగెత్తుకొని ఎత్తుకుంటాం. ఆ బాత్రూంలో 1,00,000 రూపాయలు వాషింగ్ మిషన్ ఉంటే అంత పరిగెత్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, వస్తువుల యొక్క రూపము, స్వరూపము, ఆలోచన, స్వభావము అన్నీ రకరకాలుగా మారిపోతున్నాయి. ఓ 10 రూపాయలు ఇచ్చి వాటర్ తాగుతున్నాము, 4,000 రూపాయలు ఇచ్చి వాటర్ బాటిల్ 1 లీటర్ ఉంది, 4,000 రూపీస్. విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీస్ తాగుతారు అది. మరి రెండు నీళ్ళే, ఆయన కూడా భూమిపైన ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మన యొక్క ఆలోచన విధానాలు, మన అవసరాలు, మన యొక్క ఆశలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మన యొక్క వస్తువుల యొక్క విషయాన్ని రకరకాలుగా మారుస్తున్నాయి. ఇప్పుడు మీరు వస్తువులు అన్నారు, బంగారు. అక్షయ తృతీయ రోజు బంగారు ఎక్కువ కొంటారు. బర్త్డే వస్తే ఆ రోజు నా పుట్టినరోజుకి నేను పలానా నెక్లెస్ కొన్నాను పలానా అని కొనుక్కుంటున్నారు. మరి బట్టలు సోమవారం కొనకూడదని, శుక్రవారం కొనకూడదని, మంగళవారం కొనకూడదని, కొంతమంది ఆ రోజే కొనాలని. ఎవరి అభిరుచికి తగినట్టు వాళ్ళకి నచ్చిన రోజు వాళ్ళు కొనుక్కోవడం కరెక్ట్. ఇక్కడ అందరికి ఈక్వల్ టైం టేబుల్ ఇక్కడ లేదు. శుక్రవారం డబ్బులు అంటే ఖర్చు చేయకూడదు అని అంటారు, నైట్ అయితే డబ్బులు ఇవ్వకూడదు అని అంటారు కదా గురుగారు. అదే పొద్దుపోతే సాయంత్రం చీకటి అయిన తర్వాత ఏదైనా విలువైంది ఇస్తే అందులోంచి మన యొక్క సంపద, మన యొక్క లక్ష్మి అనేటువంటి ఒక శక్తి ఎవరికి ఇస్తే వాళ్ళతో వెళ్ళిపోతుంది. అందుకు దీపాలు పెట్టిన తర్వాత లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అప్పటి నుంచి వేరే కొన్ని పవిత్రమైన వస్తువులు, పసుపు, కుంకుమ, ఉప్పు, నూనె, డబ్బులు. కొంతమంది కొద్ది మజ్జిగకి వస్తారు, అప్పుడు దీపాలు పెట్టిన తర్వాత ఆ మజ్జిగ తీసుకెళ్ళి మేము సేమ వేసుకోవాలి అనేసి. మేము పొద్దుపోయినాక ఏది ఇవ్వము, దీపాలు పెట్టముందు వచ్చి తీసుకోవాలని గొడవలు పడుతున్న వాళ్ళు కూడా నేను చూశాను. కావాలని ఎందుకు వస్తారు మా ఇంటికి, దీపాలు పెట్టిన తర్వాత ఎందుకు వస్తారని కూడా ఇవన్నీ ఇవ్వరు. అందుకే కొంతమంది ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలు మాత్రం ఇంటికాడ పెట్టేసిపోతారు. అప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళ గడ్డం పట్టుకుని ఇంట్లో పసుపు, కుంకుమ లేదంటే ఇంకేదో కూడా తీసుకొని వెళ్తారు. వాళ్ళ పిల్లలు తెలియకుండా ఇస్తారు. మరుసటి రోజు వాళ్ళ పెద్దలు వచ్చినప్పుడు ఆంటీ వచ్చింది ఇది తీసుకెళ్ళింది, లేదు మా మమ్మీ ఏదంటే కూడా అడుక్కొని తీసుకెళ్ళిందంటే వీళ్ళు వాళ్ళ మీద గొడవకి వెళ్తారు. అలా కావాలని వంటడికి చేస్తున్న వాళ్ళు కూడా నేను చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఆలోచనలు కొంత మారాయి. కాబట్టి వస్తువులు ఏ రోజు ఏది కొనాలి అంటే ఎవరికి అనుగుణంగా, ఎవరి ఆశలకు, ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఏ రోజైనా ఏదైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇల్లు కాలింది, ఏం చేస్తారు? అందరూ చూస్తూ ఉంటారా? ఆర్పుతారు కదా. అంటే రావుకాలంలో కాలుతుంది, రావుకాలం పోయినాక ఆర్పుదామని వెయిట్ చేస్తారా? అరే ఇది మినరల్ వాటరు, ఇది బిస్లరీ వాటర్, ఇది వద్దు, మనం ట్యాంకర్ని పిలిపించి పోద్దామంటారా? కనిపించి నీళ్ళు ఎత్తి పోస్తారా? ఏ వాటర్ ఉంటే పోస్తారు, అంతే కదా. ఆకలేస్తుంది, నాకు దుర్ముహూర్తం ఉంది, దుర్ముహూర్తం పోయి నాకు తింటానంటారు, దాని ఆకలిని ఫేస్ చేస్తారా? ఆకలేస్తుంది, తినేస్తారు. కాబట్టి ఎవరికి ఏది సౌఖ్యవంతంగా ఉంటుందో అలా చేసుకోవడమే ఇక్కడ కరెక్ట్. వాళ్ళకి విజ్ఞానం కరెక్ట్. అలాగే కొంతమంది అత్తారింటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం వెళ్ళకూడదు, మంగళవారం వెళ్ళకూడదు అని ఇట్లా చెప్తూ ఉంటారు గురుగారు. ఇది శుక్రవారం వెళ్ళకూడదు, మంగళవారం వెళ్ళకూడదు, సోమవారం ఆడబిడ్డ వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ 3 వారాలు అయిపోయినాయి, ఇంకా 4 వారాలు మిగిలాయి. మిగిలిన 4 వారాల్లో చుక్క తూర్పుగా ఉంది, వెళ్ళకూడదు అంటారు. ఒక వారం ఎగిరిపోయింది. ఇంకొక వారము ఈరోజు వారసోల, అంటే ఈ వారం రోజు ఈ దిక్కుకు వెళ్ళకూడదు, ఇది అయిపోయింది, 6 అయిపోయినాయి. తర్వాత ఇంకొక రోజు మిగులుతుంది. అంటే ఏ రోజు అత్తగారింటి కానించి లేదా అమ్మగారింటికి వచ్చామో వారం, ఆ వారం తిరిగి అదే రోజు వెళ్ళకూడదు, వచ్చిన రోజు వెళ్ళకూడదు అని అర్థం దానికి. ఇప్పుడు ఏమైంది, వారం కంప్లీట్ అయిపోయింది, అంటే ఏ రోజు వెళ్ళకూడదు. అంతే, ఆ సండే వచ్చి ఉంటుంది అత్తగారికి, అమ్మగారింటికో అమ్మగారి అత్తగారింటికో, అదే రోజు అదే వారం వెళ్ళకూడదు, వచ్చిన రోజు వెళ్ళకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే
సేమ్ ఏ వారం వస్తే అదే వారం వెళ్ళకూడదు. సోమవారం, శుక్రవారం, మంగళవారం 3 ఎగిరిపోయినాయి. వారసులకు ఒకటి ఎగిరిపోయింది. తూర్పు వాళ్ళు వెళ్ళే దిక్కు చుక్క ఉంటుంది, ఏదో చుక్క ఉంది, వెళ్ళకూడదు అంటారు. తర్వాత వచ్చిన రోజు వెళ్ళకూడదు అంటారు. ఇలా ఏమైంది, వారం కంప్లీట్ అయిపోయింది. ఇంకెప్పుడు వెళ్ళాలి? ఇది ఆచరణలో ఉండేదే. మరి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి? అవును, డౌట్ ఉంటుంది. వారసుల ఆచరణలో ఉంది, మంగళవారం, శుక్రవారం ఆచరణలో ఉంది, ఆడబిడ్డ అమ్మగారింటి కంచి రాకూడదు అనేది ఆచారం ఉంది. 4 ఎగిరినాయి. వారసు మళ్ళీ తర్వాత చుక్క ఉంది, వచ్చే రోజు తిరిగి మళ్ళీ పోకూడదని ఉంది. మరి ఇట్లా ఉంది. మరి ఈ టేబుల్ ప్రకారం ఇప్పుడు నేను మీకు ఎలా సమాధానం చెప్పాలి? పెళ్ళైన దంపతులను బంధువులందరూ పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ ఇంట్లో 1-2 రోజులు పెట్టుకొని వాళ్ళకి బట్టలు పెట్టి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఎందుకట్లా? ఆచారాన్ని ఆచారం కాదు, వాళ్ళు ఒక బిడ్డకు తల్లిదండ్రులు అయ్యే వరకు నవదంపతుల లెక్క. ఒక బిడ్డకు తల్లిదండ్రులు అయ్యే వరకు వాళ్ళ నవదంపతులే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లెక్క. వాళ్ళు సంతోషంగా వచ్చి వాళ్ళ ఇంట్లో సంతోషంగా కడుపు నిండా తిని కొత్త బట్టలు పెట్టుకొని నవ్వుతూ వాళ్ళ ఇంట్లో వెళ్తే ఆ ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకుండా పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ ఇంట్లో చాలా శుభాలు జరుగుతాయి. అందుకు పోటీలు పడతారు. ఇప్పుడు వచ్చారంటే ఇప్పుడు కాంపిటీషన్ అయిపోతుంది. అంటే మనకెందుకు అవసరమా, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కూతురు కోసం మనం బట్టలు పెట్టడం అవసరం, ఇట్లా ఆలోచిస్తున్నారు. వాస్తవంగా చాలా గొప్ప విషయం. లక్ష్మీనారాయణతో సమానం, శివపార్వలతో సమానం వాళ్ళు నవదంపతులు. ఒకటి తల్లిన తర్వాత మళ్ళీ పెట్టరు, ఈ విధంగా పిలిచి డిన్నర్లు మళ్ళీ పెట్టరు. కాబట్టి ఇక్కడ ఏరా అంటే ఇక్కడ ఇప్పుడు మారిన సమాజాన్ని దృష్టిలో పెట్టుకునేసి జనాలు కూడా మారాలని నేను చెప్తున్నాను. అంతే, కొంచెం అప్డేట్ అవ్వాలి. ప్రాచీన కాలంలో పద్ధతులు ఉన్నాయి. ఒకప్పుడు డైనోసార్లు ఉన్నాయి, ఇప్పుడు లేయర్ కోళ్ళు, బ్రాయిలర్ కోళ్ళు ఉన్నాయి. ఇవి అప్పుడు లేవు, అవి అప్పుడు ఇప్పుడు లేవు. అప్పటికి అవి కరెక్టు, ఇప్పటికి ఇవి కరెక్టు. కాబట్టి ఈ ఆచారాన్ని కూడా కొన్ని మనం సవరించుకునేసి మన పరిస్థితులకు అనుగుణంగా రాకపోకలు సవరించుకోవడం ఉత్తమం అని చెప్తాను. కొంచెం నాలెడ్జ్ ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారాలని చెప్తున్నాను. అంతే. మీరు అన్నట్టు ప్రకారం నేను చెప్పినవనే కరెక్టే కదా, ఆచరిస్తారు కదా. ఆచరిస్తే ఆడబిడ్డ ఎక్కడికి పోకూడదు. జాబ్స్కి వెళ్తున్నారు, కంపెనీలకు ఎండీలు అవుతున్నారు, మగవాళ్ళ కన్నా స్పీడ్గా దూసుకెళ్తున్నారు. వాళ్ళు వారం వర్జం చూసుకుంటున్నారా? అభివృద్ధి చేయాలంతే, అభివృద్ధి చెందాలంతే, 10 మందికి ఉపయోగపడాలి, ఆదర్శంగా బతకాలి అనేటువంటి గొప్ప క్వాలిటీస్తో వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంతవరకు ఆచరించాలి. వీటిని గట్టిగా పట్టుకుంటే ఇంకా జ్యోతిషం చెప్పేవాళ్ళు కూడా మూర్ఖుల కింద లెక్క చేస్తారు జనాలు. కాబట్టి అప్డేట్ చేయాలి, అందరూ సమానమే. ఓకే గురుగారు, చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.